మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 25వ తారీఖు నవంబరు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనము. నా దేవా, ఈ స్థలమందు చేయుబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితములో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య కనుదృష్టి నీ ప్రార్థనలపైన, నీ విజ్ఞాపనలపైన నిలిపితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరు సహాయం చేసేవారు లేక, ఎవరు సహకారులు లేక, ఎవరూ తనను ఆ కోనేరులో దింపలేక అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి, కంటి చూపు ఆ యొక్క బెతెస్దా కోనేరు వైపు 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి వైపు పడింది. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి లేవమని చెప్పాడు. లేవమని చెప్పగానే దిగ్గున లేచాడు. తన పొరుపును ఎత్తుకుని నడిచాడు. ఇప్పటి వరకు ఆ పొరుపు మీద అనేకులు ఆయనను పడుకొని పెట్టాడు. ఆ పొరుపునే ఎత్తుకునే పరిస్థితికి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలమందు నువ్వు చేసే ప్రార్థన మీద ఆయన నీ కనుదృష్టి పడితే నీ జీవితము లేవలేని స్థితి నుండి, బహు భయంకరమైన స్థితి నుండి, బహు భయానకమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన కనుదృష్టి నీ మీద నిలిచిన ఎడల ఇంత ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతావు అని దైవ సేవకునిగా తెలియజేస్తాను. లోకము చేత, జనుల చేత, అందరి చేత పాపి 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 అని పిలువబడుతున్నాడు ఒక వ్యక్తిని. ఆయన మార్గము నిలుతూ చెట్టు వైపుకు చూసి, జకయా కిందకు దిగుము, నేను నీ ఇంట భోజనం చేయవలసింది అన్నాడు. అప్పటి వరకు జనులందరూ పాపి 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 అని పిలుస్తున్నటువంటి వ్యక్తిని యేసయ్య అబ్రహాము కుమారునిగా మార్చి ఉన్నాడు. సహోదరుడా, యేసయ్య కనుదృష్టి నీ మీద నిలబడితే లోకము నీకు పెట్టిన పేరు ఏరే. నీకు లోకం పెట్టినటువంటి పేరు గురోగిష్టివాడు అని, లోకం నీకు పెట్టినటువంటి పేరు ఎప్పుడూ అప్పులు అడుగే వ్యక్తివి అని, లోకం నీకు పెట్టినటువంటి పేరు ఎప్పుడూ అందరి చేతుల వైపు చూసేవాడు అని, లోకం నీకు పెట్టినటువంటి పేరు హీనమైనటువంటి పేరు. కానీ యేసయ్య నిన్ను నేటి ఉదయకాలం ముందు కనుదృష్టి నీ మీద నిలిపి నిన్ను పిలుస్తున్నాడు. విశ్వాసి, అబ్రహాము కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క కనుదృష్టి పడితే నీవు అంత ఆశీర్వాదకరంగా ఉంటావు గనుక సహోదరి సహోదరులారా, ఆయన కనుదృష్టి పడేటట్టు, ఆయన నీ వైపు చూడులాగున నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని మొత్తము ఆయనకు నీవు విన్నవించుకుని ఎడలా నిశ్చయముగా ఆయన కనుదృష్టి నీ మీద పడి నేను ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిలిపి ఆయన కృపలు నిన్ను బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితములలో తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన కనుదృష్టి ప్రతి వారి మీద పడులాగా నీవే దీవించి ఆస్వాదించి నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నేను సన్నిధి సదాకాలం తోడేండి అంబడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక.